ద బుక్ వాజ్ రిటన్ బై హిమ్. ఆ బుక్ అతని చేత రాయబడింది. ఏజెంట్ ఆఫ్ యాక్షన్ ముందు బై యూజ్ చేస్తారు. ఒక పని ఎవరి చేత జరిగిందో చెప్పాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్, రావణ వాజ్ కిల్డ్ బై రామ. రావణుడు రాముని చేత చంపబడ్డాడు. సో ఎవరి చేత ఒక యాక్షన్ జరిగిందో అట్లా మెన్షన్ చేయాలి అంటే బై యూజ్ చేస్తారు. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ టైప్ ఆఫ్ బై, ఐ ట్రావెల్ బై బస్. నేను బస్సులో ట్రావెల్ చేస్తాను అన్నట్టు. బస్కి, ట్రైన్కి, షిప్కి, ఫ్లైట్స్కి బై వాడాలి. మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ గురించి మాట్లాడేటప్పుడు బై ట్రైన్, బై ఏరోప్లేన్, బై షిప్ ఇలా యూజ్ చేయాలి. ఇన్ కూడా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. థర్డ్ టైప్ చూడండి, ఫినిష్ ద వర్క్ బై 6 PM. నేను మా కొలికి చెప్తున్నా, మీ వర్క్ 6 PM వరకు ఫినిష్ చేయండి అంటున్నా. 6 PM వరకు అంటే ఈ లోపు అన్నట్టు. నా డబ్బులు థర్స్డే వరకు ఇవ్వండి అంటున్నా. ప్లీజ్ గివ్ మై మనీ బై థర్స్డే వరకు. ఇప్పటి నుంచి అప్పటి వరకు ఏ రోజైనా అన్నట్టు, కానీ దాని తర్వాత కాదు. థర్స్డే రోజే ఇవ్వండి అంటే ఆన్ థర్స్డే అంటాం. 6 PMకి చేయండి అంటే 6 PM అంటాం. కానీ 6 PM వరకు చేయండి, థర్స్డే వరకు చేయండి, 15th వరకు చేయండి అనాలి అంటే బై యూజ్ చేయాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్, సిట్ బై మీ అంటే నా దగ్గర కూర్చోండి, నా పక్కన కూర్చోండి. నా పక్కన కూర్చోండి అనాలంటే కూడా బై. ఇది చాలామందికి తెలియదు ఈ బై యూసేజ్. ఇది కూడా క్వైట్ కామన్గా యూజ్ చేస్తారు ఇంగ్లీష్లో. సిట్ బై మీ, నా దగ్గర కూర్చో, లేదా నా పక్కన కూర్చో. ద ప్రైస్ ఇంక్రీజ్డ్ బై 10%. ఇలా అమౌంట్స్కి, మెజర్మెంట్స్కి కూడా మనం బై వాడతాం. బై 50%, బై 60%, బై 100% అని యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్, హీ వన్ బై హార్డ్ వర్క్. ఒక పని ఎలా జరిగిందో చెప్పాలంటే, హౌ సంథింగ్ హ్యాపెన్స్. ఒక పని ఎలా జరుగుతుంది, ఎలా జరిగింది అని చెప్పాలంటే కూడా బై యూజ్ చేస్తారు. అతను గెలిచాడు. ఎలా గెలిచాడు? హార్డ్ వర్క్ ద్వారా గెలిచాడు. నెక్స్ట్ చూడండి, లాస్ట్ వన్, ద పెయింటింగ్ ఈజ్ బై పికాసో. ఆ పెయింటింగ్ పికాసోది అంటే చూడండి, ఏదైనా బుక్ రాసిన ఆథర్ గురించి చెప్పినా, ఏదైనా ఆర్ట్ గురించి చెప్పినా, ఏదైనా మూవీ గురించి చెప్పినా, ఏదైనా స్టోరీ గురించి చెప్పినా, ఆ వర్క్ని మెన్షన్ చేసి బై అని పెట్టి ఆ ఆథర్ పేరు, ఆ క్రియేటర్ పేరు, ఆ రైటర్ పేరు, ఆ డైరెక్టర్ పేరు పెడతారు. ఇక్కడ ద పెయింటింగ్ ఈజ్ బై